అయితే మనము కొన్ని వారాలుగా దేవుని యొక్క గుణ లక్షణాలను మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా. మరి ఈరోజు మనం చూసుకోబోయే విషయం ఏంటంటే దేవుడు మార్పు లేనివాడు. దేవుడు మార్పు లేనివాడు అన్న విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుంటాం. హైదరాబాద్ చాలా మారిపోయింది కదా. ఒక 30 సంవత్సరాల క్రితము అసలు ఈ ప్రాంతంలో ఏమీ లేవు. కేవలం చెట్లు చెట్లు తప్పిస్తే బిల్డింగ్లు ఉండేవి కావు. హైదరాబాద్ లో ఎక్కువగా బిల్డింగ్లు లేని సమయం అంటూ ఉన్నది. కానీ ఈ కాలం మనం చూస్తే చెట్లు లేవు, బిల్డింగ్లు ఎక్కువైపోయింది కదా. చాలా మార్పు వచ్చింది మనకి. ప్రజలు కూడా అంతంతగా ఉండేవారు, ఎక్కువ ప్రజలు లేదు. ఇప్పుడు జనాభా సంఖ్య చాలా పెరిగిపోయింది, ఆ రకంగా చాలా మారిపోయింది. ఎక్కడ చూస్తే అక్కడ అపార్ట్మెంట్లు, బిజినెస్లు, కంపెనీలు, బాగా ఓవర్ క్రౌడ్ అయిపోతుంది కదా. హైదరాబాద్ మారిపోతుంది. ఆ రకంగా హైదరాబాద్ మాత్రమే కాదు, లోకమంతా మారిపోతుంది. లోకమంతా మారిపోతుంది, మారిపోయింది, మారిపోతుంది. సో మార్పు అనేది మనకు అంతటా కనిపిస్తుంది ఈ లోకం. హైదరాబాద్ కేవలం హైదరాబాద్ లోనే కాదు, పరిస్థితులు కూడా మారిపోతున్నాయి. పరిస్థితులు కూడా మారిపోతున్నాయి. మొన్నటి దాకా సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటూ చాలా జాబులు ఉండేవి కదా. జాబ్ అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. మార్పు వచ్చేసింది. ప్రజల స్వభావాలు కూడా మారుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు చాలా మానవత్వం కనిపించేది, ఒకరికొకరు సహాయం చేసుకునేవారు కదా. కానీ రాను రాను అది కనిపించట్లేదు. సొంత వారి మధ్యనే భేదాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం గమనిస్తే ఈ కోవిడ్ సమయాల్లో మనుషుల యొక్క స్వభావం ఏంటో బయటపడ్డది. మనుషుల ఆలోచనలు, మనుషుల ఆశయాలు, మనుషుల అవసరాలు, మనుషుల అలవాట్లు, మనుషుల ఆసక్తి, మనుషుల ఆర్థిక పరిస్థితి అన్నీ మారిపోయాయి, మారుతూనే ఉన్నాయి. గమనించారా? అన్ని మొదలైనవి. ఆలోచనలు, ఆశయాలు, అవసరాలు, అలవాట్లు, ఆసక్తి, ఇంకా ఆర్థిక పరిస్థితి, ఇవన్నీ మారిపోయాయి, మారిపోతున్నాయి. అది మన జీవితంలో కూడా వాస్తవం కదా. మన జీవితంలో కూడా చాలా మార్పులు కనిపించాయి. 10 సంవత్సరాల క్రితం మనం ఎలా ఉన్నామో ఇప్పుడు అలా లేము. ఆకారంలోనే కాదు, కానీ ఆలోచనలో కూడా అన్ని విధాలుగా మారుతూ ఉన్నాం మనం. మారనిది ఏదన్నా ఉన్నదా ఈ లోకంలో? మారనిది ఈ లోకంలో ఏదన్నా ఉన్నదా? ప్రాణులు మారుతాయి, పర్వతాలు, సముద్రాలు మారుతున్నాయి, అంతరిక్షము కూడా ఒక రకంగా మారుతూనే ఉన్నది. అన్ని మారిపోతున్నాయి. మనం అనుకుంటాము రాళ్ళు, కొండలు మారవాయి, అలానే ఉంటాయని అనుకుంటాం కదా. కానీ వాటి గురించి మనం చదివినట్టయితే అవి కూడా మారతాయని, కానీ అవి మారడానికి చాలా సంవత్సరాలు పడుతుంది, ఎన్నో వేల సంవత్సరాలు అయినప్పటికీ అవి కూడా మారుతాయి. ప్రకృతి వలన అవి మారుతాయి, ఒత్తిడి వలన అవి మారుతూ ఉంటాయి. అయితే మార్పు లేనిది ఎలా ఉంటుందో మనకు తెలియదు. మార్పు లేనిది ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఒకరు అన్నారంట, ఏమన్నారంటే మార్పు అనేదే మారనిది కాదు. మార్పు అనేదే మారనిది. అన్ని మారుతాయి, కానీ మార్పు అనేది మారదు అనుకుంటాం. అర్థమైంది ఆలోచన? ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకు కష్టంగా అనిపిస్తుంది కదా. ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కష్టమైతే మారని వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే వారిని అర్థం చేసుకోవడానికి ఇంకెంత కష్టం అనిపిస్తుంది. ఇక అంటే
ఎప్పటికీ మారనిది ఎలా ఉంటుందో మనకు అర్థం అవ్వదు. ఎందుకనంటే మనము మార్పు అనేది చూసి చూసి దానికి అలవాటు పడిపోయాం. మార్పు అనేది చూసి చూసి దానికి అలవాటు పడిపోయాం. ఎంతగా అలవాటు పడిపోయామనంటే కొంతమంది స్కాలర్స్ ఏమంటున్నారంటే ఇదే, ఈ లోకంలో ఏదైనా ఎవరైనా ఉనికిలో ఉండాలంటే లేదా జీవం కలిగి ఉండాలంటే వారు ఖచ్చితంగా మారాల్సిందే అంటారు. అంటే కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఈ లోకంలో ఏదైనా జీవం కలిగి ఉండాలి అని అంటే అది ఖచ్చితంగా మార్పు చెందాల్సిందే, ఎదగాల్సిందే అన్నట్టు వాటి ఆలోచనలకు వచ్చారు. అంటే సజీవమైనది ప్రతిదీ మారాలి, సజీవమైనది ప్రతిదీ మారాలి, మార్పు చెందాలి అన్న ఆలోచనకు వచ్చారు. ఆ ఆలోచనను ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారంటే ఆ ఆలోచనను వారు దేవునికి కూడా ఆపాదిస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం. దేవుడు నిజంగా ఉన్నాడు అని అంటే ఆయనకు మార్పు అనేది అవసరము. కాబట్టి ఆయన ఈ విశ్వంలో ఉన్న అనుభవాలన్నిటిని బట్టి మారుతూ ఉన్నాడు, ఎదుగుతూ ఉన్నాడు అని వారు చెప్తూ ఉంటారు. ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే వారికి, ఒకవేళ దేవుడు మారని వాడైతే, దేవునిలో మార్పు అనేది లేదు అన్నట్టయితే మనం ఏమి చేసిన మనుషులుగా మనం ఏమి చేసినా ఆయన పైన ఎటువంటి ప్రభావితం అనేది కనపడదు. ఆయనను ప్రభావితం చేయదు. కాబట్టి ఆయన అంతగా మనల్ని పట్టించుకోడు. ఇక ఆయన అసలు మనల్ని పట్టించుకోవాల్సిన అవసరము లేదు. అటువంటి స్థితిలో ఉన్నట్టయితే దేవుడు మన ఉనికికి మనము ఉండడానికి గల అర్థం అంటూ లేదు అన్నట్టు, మన జీవితాలకు అర్థం అంటూ లేదు అని అంటున్నారు. కానీ మన జీవితాలకు అర్థము, మన క్రియలకు అర్థము ఉంది. కాబట్టి మనము దేవునిపై ప్రభావితం చేయవచ్చు. మనం పని చేసినప్పుడు దేవుడు ప్రభావితమై మారుతాడు అన్న ఆలోచనకు వచ్చేసారు వారు. ముందు ఎలా ఉన్నాడో అలా ఉండడు, కానీ మారుతూ ఉంటాడు. అంటే ఒకప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా లేడు, ఇప్పుడు మారిపోయాడు. దేని బట్టి? ఈ లోకంలో జరుగుతున్న విషయాలను బట్టి, మన అనుభవాలను బట్టి ఆయన మారుతూ ఉన్నాడు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. ఆ ఆలోచనలో సమస్య ఏంటో గమనించారా? అవి మనిషి కేంద్రితమైన ఆలోచన, అవి సరైన హేతుబద్ధమైన ఆలోచనలు కావు. రీజన్ లేదు అందులో. ఇలా జరిగితేనే ఇలా సాధ్యమని ఎవరు నిర్ణయిస్తారు? ఇలా జరిగితేనే ఇలా సాధ్యము అని నిర్ణయించేది ఎవరు? ఈ ఆలోచనలన్నీ క్రైస్తవులు అని చెప్పుకున్న వారివే. అది ఆశ్చర్యకరమైన విషయం. చాలా మంది, కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఇట్లాంటి ఆలోచనలకు వస్తున్నారు. ఏంటంటే దేవుడు మార్పు గలవాడు, ఆయన మారకపోతే ఆయన దేవుడు కాడు, ఆయన సజీవుడు కాడు. ఆయన నిజంగా దేవుడైతే, ఆయన నిజంగా ఉంటే ఆయన మారాల్సిందే. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కటి మార్పు చెందాల్సిందే కాబట్టి. అంతేకాదు, ఆలోచనలకు ఎక్కడికి వచ్చిన చూసుకున్నట్టుగా నిజంగా ఒకవేళ ఆయన మారక ఉంటే, ఆయనలో మార్పు అనేది లేకుంటే మనం ఏం చేసినా ఫరక్ పడదు అని అంటున్నారు. అది మనం ఏం చేసినా అది ఆయన పైన ప్రభావితం చెందదు. కాబట్టి ఆయన మనల్ని పట్టించుకునే అవసరం లేదు ఇంకా మారకపోతే. కాబట్టి ఆయన పట్టించుకునే వాడు అయ్యి ఉంటే ఆయన ఖచ్చితంగా మారాలి అన్నట్టుగా ఆ ఆలోచనతో వచ్చి ఇలా చెప్తున్నారు. దేవుడు మార్పు కలిగే దేవుడు అన్నట్టు. అవి చాలా మంది క్రైస్తవులు నమ్మే ఆలోచన. కాబట్టి సంగమా జాగ్రత్త, ఇటువంటి ఆలోచనలు క్రైస్తవుల మధ్యనే వస్తున్నాయి. ఈ ఆలోచనలు వారికి ఎక్కడి నుండి వచ్చాయంటే లోకం నుండి వచ్చాయి అన్న విషయం మనం గమనించాం. ఒకసారి మనం ఆగి ఆలోచిస్తే ఎక్కడున్న ఈ ఆలోచనలు అంటే, గ్రీకు దేశస్థులను, రోమియోలను మనము ఒకసారి గమనించినట్టయితే వారి యొక్క ఆలోచనల ప్రకారం వారు ఏమి నమ్మేవారంటే వారి దేవుళ్ళు వ్యక్తిగత సంబంధము కలిగిన వారని చెప్పేసి. అంటే దేవుళ్ళు మనుషులతో సంభాషణ చేస్తూ సహవాసం చేస్తూ ఉండేవారు, లేదా మనుషులను పట్టించుకునేవారు, వ్యక్తిగతంగా వారితో
వ్యవహరించేవారు అని చెప్పేసి వారు నమ్మేవారు. అయితే అంటే ఒకవేళ నిజంగా ఆ దేవుళ్ళు వ్యక్తిగత సంబంధం కలిగి ఉండగలిగే సామర్థ్యం ఉన్నట్టయితే వారు అనంత లక్షణాలు కలిగి ఉండే అవకాశం లేదని నమ్మేవారు. అంటే దేవుళ్ళకు కూడా పరిమితాలు ఉన్నాయి. వాళ్ళ శక్తికి పరిమితాలు ఉన్నాయి, జ్ఞానానికి పరిమితాలు ఉన్నాయి అని చెప్పేసి ఆ పరిమిత కలిగిన దేవుళ్ళను నమ్మేవారు అనమాట. ఎందుకు అనంటే వారి ఆలోచన ప్రకారము వారి దేవుళ్ళకు పరిమితాలు ఉన్నాయి. ఎందుకంటే వారు వ్యక్తిగత సంబంధంలో కలిగి ఉండే దేవుళ్ళు కాబట్టి. అలానే ఇంకొక ఆలోచన ఉన్నది. దాన్ని ఒకసారి మనము చెప్పుకున్నాం. డీయిజం అని అంటారు. తెలుగులో దానికి ఏం పదం ఉందో తెలియదు కానీ ఇది దాదాపు 400 సంవత్సరాల క్రితము కొంతమంది ఆ ఈ యొక్క ఆలోచనకు వచ్చారు. ఈ డీయిజం అనేది ఏం నమ్ముతారంటే దేవుడు అనంతుడు, గొప్ప శక్తి కలిగిన వాడు. ఆయనకున్న ప్రతి లక్షణము అనంతమైనది. కానీ ఆయన వ్యక్తిగతమైన వాడు కాడు అని. అంటే వ్యక్తిగత సంబంధాలు పెట్టుకునేవాడు కాదు. దేవుడు సమస్తాన్ని సృష్టించాడు, వదిలేశాడు. అదంతటికి అదే నడుస్తున్నది. ఆయన మాత్రము సృష్టికి దూరంగా ఉన్నాడు. ఆయన సృష్టిలో పని చేయడు, సృష్టితో ఆయనకి ఇంకా పని లేదు అన్నట్టుగా ఉంటాడు అనమాట. అంటే వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉండే దేవుడు కాదు. ఆయన సృష్టికర్త కానీ ఆయన మనుషులను పట్టించుకోడు, మనుషుల దగ్గరికి రాడు అన్నట్టుగా నమ్మేవారు. ముందేం చూసుకున్నాం మనము? వ్యక్తిగత సంబంధాలు కలిగిన దేవుళ్ళు ఉన్నారు, కానీ అనంత లక్షణాలు లేవు. ఇక్కడేం చూస్తున్నాము? అనంతమైన దేవుడు ఉన్నాడు, కానీ వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉండలేడు అన్నట్టుగా చూస్తున్నాం. అవి దృష్టిలో ఉంచుకొని కొంతమంది ఏమంటున్నారంటే ఒకవేళ దేవుడు అనంతుడైతే వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉండలేడు అని అంటున్నారు. కాబట్టి ఆయన అనంతుడు కాడు, ఎందుకంటే ఆయన వ్యక్తిగతమైన వాడు కాబట్టి అని చెప్పేసి ఆ ఆలోచనలకు వచ్చారు. చూసారా లోకం ఎలా ఆలోచిస్తుంది? కాబట్టి మన ఆలోచనలతో జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచనలు కూడా, మనుషుల ఆలోచనలు కూడా పాపము ప్రభావితం చేసింది. అందుకే సరైన ఆలోచనలు మనుషులు ఆలోచించలేరు. నిజంగా ఈ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్టయితే ఇది మనుషులు రాసినదే, కానీ మనం ఏం నమ్ముతున్నామో ఇందులో తప్పులు లేవు, ఇది తప్పు పట్టించదని నమ్ముతున్నాం. అది ఎలా సాధ్యం మనుషులు రాసిన వాక్యాన్ని? ఎందుకంటే దేవుడు వారిని ఆవరించి, వారిని ప్రోత్సహించి రాసినట్టు కాబట్టి. ఈ యొక్క మనుషులు రాసే ప్రాయంలో దేవుడు కూడా వారికి సహాయపడి వారు చేయాలనుకున్నది చేయనిచ్చాడు కాబట్టి. మనుష్యులు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి రాశారు కాబట్టి దీన్ని మనము నమ్మగలుగుతున్నాం. అదే దేవుని యొక్క హస్తము లేకుండా ఎవరన్నా రాశారు ఏదన్నా దేవుని గురించి అంటే అందులో తప్పులు ఉండే అవకాశాలు ఉంటాయి చాలా. అయితే మనం ఈ బైబిల్లో ఎటువంటి దేవుని చూస్తున్నాం అంటే ఆయన అనంతుడు మరియు వ్యక్తిగతమైన వాడు. ఆయన అనంతుడు మరియు వ్యక్తిగతమైన వాడు, పర్సనల్. ఆయన అనంతుడు కాబట్టి ఆయనకు ఎటువంటి మార్పులు అవసరం లేదు. ఆయన మార్చుకోవాల్సిన అవసరము లేదు. ఆయన మారని దేవుడు. ఆ విషయాన్ని మనము కొన్ని వచనాల ద్వారా ఈరోజు చూసుకున్నాము. అయితే బైబిల్లో కొన్ని వచనాలు స్పష్టంగా మనకి ఏం కనిపిస్తుంది అంటే దేవుడు మార్పు లేనివాడని చెప్పేసి మనకు కనిపిస్తుంది. కానీ ఇంకొన్ని వచనాల్లో మనం ఏం చూస్తుంటాం అంటే దేవుడు మనసు మార్చుకున్నట్టుగా చూసుకుంటాము. చేస్తానని చెప్పి కొన్ని విషయాలు, కొన్ని పనులు చేయకుండా ఉన్నట్టుగా మనము చూస్తుంటాం. ఆ రెండింటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అవి ఈరోజు మనం చూసుకుంటాం. ముందుగా దేవుడు మార్పు లేనివాడు అన్నప్పుడు అది ముఖ్యంగా 4 రంగాల్లో మనం చూసుకుంటాం. ఏ రంగాల్లో అంటే దేవుని యొక్క స్వభావం అనేది మారదు, మొదటిది. రెండవది దేవుని యొక్క పరిపూర్ణతలు మారవు.
మూడవది దేవుని యొక్క ఉద్దేశాలు మారవు. నాలుగవది దేవుని యొక్క వాగ్దానాలు మారవు. అయితే వాటికి సంబంధించిన వచనం మనం క్లుప్తంగా చూసుకొని దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో మనము ధ్యానిస్తాము. అయితే కీర్తనల గ్రంథంలో 102వ కీర్తన మనం తీసినట్టయితే 102వ కీర్తన 25 నుండి 27 వచనాలు. 102వ కీర్తన Psalm 102 verse 25 to 27. అక్కడ ఏమని రాస్తున్నదని అంటే మనం గమనించినట్లయితే, ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాత గిల్లును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదు, అవి మార్చబడును. 27వ వచనం గమనించండి. నీవు అంటే దేవుని గురించి మాట్లాడుతూ ఈ యొక్క కీర్తనకారుడు చెప్తున్నాడు, నీవు ఏకరీతిగా నుండు వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఇక్కడ మనం గమనిస్తే 3 ఆలోచనలు. ఒకటి ఏంటిదంటే, ఈ లోకమునున్న ప్రతిదీ ఏమవుతుంది? మార్చబడును. ప్రతి ఒక్కటి మార్చబడుతుంది ఈ లోకంలో. రెండవ ఆలోచన చూస్తే, ఆయన దేవుడు ఏకరీతిగా నుండి వాడంటున్నాడు. అంటే ఆయన ఎప్పటికీ ఒకేలా ఉంటాడు, ఆయనలో మార్పు అనేది ఉండదు. దాని తర్వాత మూడవ ఆలోచన చూస్తే అక్కడ మనము ఆయన సంవత్సరములకు అంతము లేదంటున్నాడు. అంతము లేదు అనంటే ఆయన ఎప్పటికీ జీవించేవాడే. ఆయనకు ఆరంభం అంటూ లేదు, అంతము అంటూ లేదు. ఆయన ఉన్నవాడు. మలాకి గ్రంథం పాత నిబంధనలో చివరి గ్రంథం అని తీసుకున్నట్టయితే మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి గమనించండి. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయము 6వ వచనం. Malachi chapter 3 verse 6. 3వ అధ్యాయము 6వ వచనం గమనిస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ యొక్క ప్రవక్త యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు భయము కాలేదు. నిజంగా ఈ రోజు మనం అందరం బ్రతికే ఉన్నామంటే దానికి ఒక కారణం ఏంటిదంటే, దేవుడు మార్పు లేనివాడు కాబట్టి. గమనించండి, అది దేవుడే చెప్తున్నాడు ఇక్కడ. యెహోవానైన నేను మార్పు లేని వాడని అంటున్నాడు. నిజంగా ఎంత చక్కటి ఆలోచన. స్పష్టంగా బైబిలే మనకు సూటిగా చెప్తున్నది, దేవుడు మార్పు లేని వాడని. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యాకోబు పత్రిక మనం తీసుకున్నట్టయితే, యాకోబు పత్రిక, ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక తర్వాత ఉంటుంది. యాకోబు పత్రికలో మనము మొదటి అధ్యాయము 17వ వచనం ఒకసారి చూసుకున్నట్టయితే, మొదటి అధ్యాయము 17వ వచనం యాకోబు రాసిన పత్రికలో ఇక్కడ మనం చూస్తే జేమ్స్ లో చాప్టర్ 1 వర్స్ 17. జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 17. ఇక్కడ ఏమని ఉందంటే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు గమనించండి, ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. చంచలత్వము అంటే మార్పులు. ఎటువంటి మార్పులు? గమనాగమనములు కూడా మార్పులు. వాటి వల్ల కలిగే ఏ ఛాయ నీడ అయినను లేదని అంటున్నాడు. అంటే ఇంకో రకంగా ఆయన మారని దేవుడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఆయనలో ఎటువంటి మార్పులు అనేటివి కనిపించవు, ఉండవు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఆ రకంగానే మనము ఒకసారి దీనికి ముందున్న పత్రిక, హీబ్రూలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీసినట్టయితే, హీబ్రూలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 1.
11, 12 వచనాలు మనం గమనిస్తే 11 and 12 verses 11 and 12 ఇక్కడ 10వ వచనం నుండి మనం చూసుకుందాము. మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములకు కూడా నీ చేతి పనులే. అవి నశించును కానీ నీవు నిలిచియుండు. అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములో అరుగవు అని చెప్పుచున్నాడు. నాకు పాత నిబంధనలో చూసుకున్న ఆలోచన మళ్ళీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏంటంటే దేవుడు సృష్టించిన ఈ ఆకాశము, భూమి అన్ని నాశనం అయిపోతాయి, ఇవన్నీ మార్చబడతాయి ఒక రోజు. కానీ దేవుడు మాత్రము మారకుండా ఏకరీతిగా ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ మనము గమనించవచ్చు. అంతేకాదు యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మనం గమనించినట్లయితే ఆయనలో కూడా మనకి ఎటువంటి మార్పు అనేది కనిపించదు. ఇదే హీబ్రూలకు రాసిన పత్రిక చివరి అధ్యాయం తీస్తే 13వ వచనము 8వ వచనం, 13వ అధ్యాయము 8వ వచనం, చాప్టర్ 13 verse 8. యేసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, ఆయన యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. సో యేసు క్రీస్తు కూడా ఆయనలో మార్పు అనేది మనకు లేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు జీవించేవారు, వారిలో మార్పు అనేది మనకు కనిపించదు. ఇంకొన్ని వచనాలు మనం చూసుకుందామా? యెషయా గ్రంథం పాత నిబంధన తీసుకున్నట్టయితే యెషయా గ్రంథంలో 14వ అధ్యాయం 14వ అధ్యాయం 14వ అధ్యాయంలో 24వ వచనం. ఐజాయా చాప్టర్ 14 verse 24. ఇక్కడ మనం గమనిస్తే సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. ఇక్కడేమంటున్నాడు దేవుడు? నేను ఉద్దేశించినట్లు ఏమవుతుందంట? నిశ్చయంగా, అంటే ఖచ్చితంగా జరిగే తీరుతుంది అంటున్నాడు. నేను ఏదైతే అనుకున్నానో అది జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాడు. ఆయన ప్రణాళికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలానే మనము సంఖ్యాకాండము 23వ అధ్యాయం, మోషే రాసిన 5 పుస్తకాలలో ఒకటి సంఖ్యాకాండము 23వ అధ్యాయం మనం తీసినట్టయితే 19వ వచనం చూసుకుందాం. నంబర్స్ చాప్టర్ 23 verse 19. నంబర్స్ చాప్టర్ 23 verse 19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఆయన మాట ఇచ్చాడనంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మాట తప్పని దేవుడు. ఆయన మాటకు కూడా మార్పు అనేది ఉండదు. ఈ రోజు ఒక మాట చెప్పి రేపు నేను చెప్పింది కాదు కానీ ఈరోజు ఇంకో మాట చెప్తానని, మనలాగా కాదు, మనుషుల్లాగా మనం మాటలు మారుస్తుంటాం కదా. ఈ రోజు ఒక మాట అంటాము, రేపు ఇంకొక మాట అంటాము కదా. ఆయన అబద్ధాలు ఆడడు, ఆయన మాట మారుడు. మనుషులలాగా కాదు. ఇంకొక వచనం చూసుకుందాం. మొదటి సాముయేలు గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం, 1 Samuel chapter 15 verse 29. 1 Samuel chapter 15 verse 29. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాప పడడు. నిజంగా దేవుడు
అబద్ధమాడడు, పశ్చాత్తాపపడ్డాడు. పశ్చాత్తాపడడం అంటే అయ్యో తప్పు చేశానే, అలా చేయకుండా ఉండాల్సిందే అన్న ఆలోచనలు వస్తాయి కదా మనుషులకు. అటువంటి ఆలోచనలు నీకు రావంట. ఆయన ఎప్పుడు కరెక్టే చేస్తాడు. వస్తున్నాం అక్కడికి వస్తున్నాం. సో సో ప్రీచింగ్ టైంలో డిస్కషన్ ఉండదు, సారీ. అయితే ఈ వచనాల్లో దేవుడు మార్పు లేనివాడు అని మనకు కనపడుతుంది, స్పష్టంగా కనపడుతుంది. ఆయనకు సంబంధించి ఏ విషయంలోనైనానో మార్పు అనేది కనిపించదని ఈ వచనాలు మనకు సూటిగా చెప్తున్నాయి కదా. అయితే మనం ఒకసారి ఇంకొన్ని వచనాలు చూసుకుందామా. నిర్గమకాండము 32వ అధ్యాయం. నిర్గమకాండము 32 అధ్యాయం. ఎక్సోడస్ చాప్టర్ 32 verse 9 to 14. నేను వచనాలన్నీ ఒకటేసారి ఇచ్చి తర్వాత వివరించి చెప్దామని చెప్పేసి అలా వాటిని ఏర్పరిచాను. ఎక్సోడస్ చాప్టర్ 32 verse 9 నుండి మనం ఇక్కడ గమనిస్తే, మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు లోబడ నొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీ మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొని వెళ్ళను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకును. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వల్లే నీ సంతానము అభివృద్ధి చేసి, నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమును ఇచ్చేదననియో, వారు నిరంతరము దాని హక్కుదారులగుదురనియో వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాప పడెను. ఇక్కడ మనం ఎట్లాంటి ఆలోచన చూస్తున్నాం? దేవుడు మోషే కాలంలో ప్రజలు చాలా తప్పులు చేసి పాపం చేస్తున్నప్పుడు వారిని చూసి మండిపడి వారిని నాశనం చేస్తాను, పక్క జరుగు అని చెప్పేసి మోషేకి చెప్పినప్పుడు మోషే వేడుకుంటున్నాడు, ఇదిగో నువ్వే కదా తీసుకొచ్చావు, ఇప్పుడు నువ్వు నాశనం చేస్తే అందరూ నీ గురించి ఏమనుకుంటారు? ఒక్కసారి అబ్రహాం, ఇస్సాకు, యాకోబును జ్ఞాపకం చేసుకొని ఇదిగో మరి నువ్వు ఆ కోపం నుండి మళ్ళు సంతాపపడు అని చెప్పేసి చెప్తున్నాడు. చెప్తే ఇక్కడ కింద ఏమనుంది? యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడు. చేస్తానని చెప్పాడు, నాశనం చేస్తానని చెప్పాడు, కానీ సడన్ గా మనసు మార్చుకొని నాశనం చేయలేదు కదా ఇక్కడ. మరి ఇప్పటి వరకు ఆయన మారని దేవుడు అని అంటున్నాము. మారని దేవుడు అయినప్పుడు మరి ఈ మార్పులు ఏంటి మళ్ళీ దేవుడిలో? యెషయా 38 ఒకసారి మనం తీసినట్టయితే, యెషయా గ్రంథంలో 38వ అధ్యాయము. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయము. ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా అతని ఎద్దుకు వచ్చి ఏం చెప్తున్నాడు? ఈ కథ మనం విన్నట్టయితే, ఇదిగో నీకు మరణించే సమయం వచ్చింది కాబట్టి నీ ఆ ఇల్లును నువ్వు చక్కబెట్టుకో, నువ్వు సిద్ధపడనగానే ఈ వ్యక్తి హిజ్కియా అనే వ్యక్తి ఏం చేస్తాడంటే కన్నీటి ప్రార్థన చేస్తాడు. కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన విని ఇంకా 15 సంవత్సరాలు పొడిగిస్తాడు. నిజంగా గమనించే మొదటి వచనంలో ఆ యెషయా ఆయన దగ్గరకు వచ్చి ఏమంటాడు చూడు, నీవు
నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్క పెట్టుకోమని ఎవరు చెప్తున్నారు? యెషయా చెప్తున్నాడా? యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు. దేవుడే యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు ఈ హిజ్కియా అనే వ్యక్తితో. ఇదిగో నువ్వు మరణించబోతున్నావు అంటున్నాడు. నీ ప్రాణము నేను తీసేస్తున్నాను, నీ ఇల్లును చక్కబెట్టుకో అంటున్నాడు. కానీ ఆ వ్యక్తి కన్నీటి ప్రార్థన చేయగానే దేవుడు కరిగిపోయి అతనికి ఇంకా 15 సంవత్సరాలు బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. అంటే ఇక్కడ దేవుడు మాట తప్పాడా? అతని ప్రాణం తీసేస్తానని చెప్పి తీయలేదు. మరి ఏంటిది? దాన్ని ఎలా అర్థం చేసుకుంటాం? యోనా గ్రంథంలో కూడా మనం గమనించినట్టయితే 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం అయిపోతుందని చెప్పేసి యోనా ప్రకటించాడు. దేవుడు అలా ప్రకటించమని యోనాకు చెప్తాడు. అది దేవుని వాక్. అయినప్పటికీ ఆ పట్టణం నాశనం కాదని మనం చూస్తాం. దేవుడు చేస్తానని చెప్పిన పని చేయలేడు, మనసు మార్చుకున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చూస్తుంటాం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునేది. అక్కడ కూడా మనం చూస్తాం, ఆ పాపం పెరిగిపోయినప్పుడు దేవుడు ఆ పరిస్థితిని చూసి నొచ్చుకొని హృదయంలో అనవసరంగా ఈ మనుషులను చేశానే అని సంతాపం నొంది వారిని నాశనం చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. ఏ దేవుడైతే తన ఇష్టానుసారంగా మనుషులను సృష్టించాడో, ఇదిగో వీరు నా మహిమ కొరకు జీవించాలని సృష్టించాడో, ఆ దేవుడే ఇదిగో వీరు నా కొరకు జీవిస్తలేరు, పాపంలో జీవిస్తున్నారని నాశనం చేస్తున్నాడు. మనసు మార్చుకున్నాడు. అలా ఇంకొన్ని వచనాలు మనం చూస్తాం. దేవుడు చేస్తానని చెప్పిన పని చేయకుండా ఉండడం అనేది. వాటన్నిటి మనం ఎలా అర్థం చేసుకుంటాం? ఇప్పుడు వరకు మారని దేవుడిలో ఎటువంటి మార్పు లేదని చూస్తున్నామో, చెప్పుకున్నాము, విన్నాము. కానీ ఇప్పుడు ఈ వచనాలను గమనిస్తే అక్కడ మార్పు అనేది మనకు కనిపిస్తుంది కదా. దాన్ని ఎలా మనం అర్థం చేసుకుంటాం? అయితే దేవుడు మనుషులతో వ్యవహరించేటప్పుడు ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. ఇప్పుడు నుండి కొన్ని విషయాలు ఉంటాయి. అయితే దేవుడు మనుషులతో వ్యవహరించేటప్పుడు ప్రస్తుత పరిస్థితిలో అలా స్పందిస్తాడు. ఆయన తనను తాను అలా కనపరుచుకోవడానికి లేదా కనపరుచుకోవాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి అలా స్పందిస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. ఇది కొద్దిగా ఆలోచన కష్టంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వినాలి. దేవుడు ఎందుకు అలా స్పందిస్తున్నాడో మనం తెలుసుకోవాలి. అది ఆయన నిర్ణయించుకొని అలా స్పందిస్తున్నాడు అన్నది ఇక్కడ విషయం. అది ఆయనలో మార్పు వలన వచ్చిన స్పందన కాదు. అయితే ఆ విషయాన్ని ఇంకా లోతుగా గ్రహించాలంటే మనము ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏమంటారంటే దేవుడు మారని వాడు కాబట్టి ఆయనకు భావోద్రేకాలే లేవు అని అంటారు. అంటే ఎటువంటి భావాలు అనేది ఆయనకు పుట్టవు అన్నట్టుగా అంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన మనుషుల వంటి వాడు కాడు కాబట్టి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ మనము వాక్యములు చూస్తే దేవుడు సంతోషిస్తున్నట్టు చూస్తాం, దుఃఖపడుతున్నట్టు చూస్తాం, ప్రేమిస్తున్నట్టు చూస్తాం, ద్వేషిస్తున్నట్టు చూస్తాం, కనికరపడుతున్నట్టు చూస్తాము, ఉగ్రత చూపిస్తున్నట్టుగా చూస్తుంటాం. ఇవన్నీ మరి భావోద్రేకాలు కావా? అయితే మరి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంగ్లీష్ లో ఒక పదం ఉన్నది, దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇది మనకు అర్థమవుతుంది. ఇంగ్లీష్ లో ఇంపాసిబిలిటీ అనే పదం ఉంటుంది. ఇంపాసిబిలిటీ, దానికి 2 రకాల అర్థాలు వస్తాయి. ఒకటేంటిదంటే బాధ నొప్పి అనుభవించలేని తత్వం అనేది. అంటే గాడ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నప్పుడు ఆయనకు ఎటువంటి బాధ నొప్పి అనేటివి ఉండవు, ఆయనకు ఆ ఫీలింగ్స్ అంటూ ఉండవు అనేది ఒక అర్థం వస్తుంది. కానీ ఇంకొక అర్థం ఏంటిదంటే ఆయనకు ఎవరు హాని చేయలేరు, ఆయనను ఎవరు బాధపరచలేరు,
ఆయనకు ఎవరు శ్రమ పెట్టలేదు, నొప్పి కలిగించలేదు. ఇది కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంగ్లీష్ లో ఇంపాసిబిలిటీ అంటే ఈస్ ఇన్కేపబుల్ ఆఫ్ సఫరింగ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ పెయిన్ అని, లేదా ఈస్ ఇన్యాక్సెసిబుల్ టు ఇంజురీ ఆర్ హార్మ్ అని. అంటే దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ రెండవ అర్థం ఉంది కదా, అది వస్తుంది. అంటే గాడ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నప్పుడు మన భావాలు కదిలించినప్పుడు దానికి కారణం మన బయట ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. అంటే ఉదాహరణకి ఏంటంటే ఎవరైనా మనం తిట్టినప్పుడు ఆ ప్రభావితం మన పైన చెంది మనము దుఃఖపడతాం కదా. ఎవరైనా మేలు చేసినప్పుడు ఆ ప్రభావితం బయట నుండి మన పైన పడి మనము సంతోషిస్తాం. అంటే మనలో ఉన్న భావాలు దేన్ని బట్టి బయటికి వస్తున్నాయి? మన బయట ఉన్న పరిస్థితిని బట్టి మనకు వస్తున్నాయి. అంటే మనలో ఉన్న ఆ మార్పు అనేది మన బయట ఉన్న ప్రభావం వల్ల మనకు జరుగుతున్నది. కానీ దేవుని విషయంలో బయట ప్రభావం ఆయనపై పడటం అసాధ్యం. అంటే బయట నుండి ఆయనను ప్రభావితం చేయడం అనేది అసాధ్యం. అయితే మరి ఎలా స్పందిస్తున్నాడు దేవుడు? ఆయన స్పందించాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి స్పందిస్తున్నాడు. ఈ ఆలోచన కొద్దిగా కష్టంగా ఉంటుంది. అంటే దేవుడు మనుషులలాగా బయట జరిగిన స్థితికి లేదా బయట ఉన్న కారణాన్ని బట్టి స్పందిస్తలేడు, కానీ ఆయనలో ఉన్న కారణాన్ని బట్టి స్పందిస్తున్నాడు అనేది ఆలోచించాలి. దీన్ని ఇంకా కొద్దిగా బాగా అర్థం చేసుకోవాలంటే రెండు పదాలను మనము అర్థం చేసుకోవాలి. జానథన్ ఎడ్వర్డ్స్ అనే ఒక వ్యక్తి దీన్ని ఇంకా స్పష్టంగా మనకు వివరించి చెప్పాడు. ఆ రెండు పదాలు ఏంటి అంటే, ఇంగ్లీష్ లో అఫెక్షన్ ఒకటి, ప్యాషన్ ఒకటి. అంటే అఫెక్షన్ అంటే ఆప్యాయత, తెలుగులో ఆప్యాయత. ప్యాషన్ అంటే మక్కువ, అంటే ఆసక్తి చూపించడం కదా. భావం, తీవ్రమైన భావం కలిగి ఉండటం. అయితే అవి రెండు భావాలే. ఆప్యాయత అనేది భావమే, మక్కువ అనేది కూడా భావమే. కానీ వాటి మధ్యలో ఒక వ్యత్యాసం ఉన్నది. ఆ వ్యత్యాసాన్ని మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ వ్యత్యాసం ఏంటిదంటే, ఆప్యాయత, అఫెక్షన్ అన్నప్పుడు అది మన నియంత్రణలో అంటే మన అదుపులో ఉన్న హేతుబద్ధమైన స్పందన. మన అదుపులో ఉన్న హేతుబద్ధమైన స్పందన అంటే ఏంటిదంటే, మనము స్పందించే విషయంలో మన అదుపులో ఉన్నాము. అది మన ఆలోచనకు తగినట్లుగా మనం స్పందిస్తాం. ఆలోచన లేకుండా కాదు, ఆలోచనకు తగినట్లుగా మనము స్పందిస్తాం. ఆ స్పందనలో కూడా మన నియంత్రణ, మన అదుపులో ఉంటుంది ఆ స్పందన అనేది. మక్కువ, ప్యాషన్ అనేది వచ్చేసరికి మన నియంత్రణలో లేని హేతు విరుద్ధమైన స్పందన. అంటే ఏంటిదనంటే, మనకు ఆలోచన అనేది ఉండదు సరిగ్గా అటువంటి సమయంలో, అటువంటి పరిస్థితుల్లో ఆలోచన సరిగ్గా ఉండదు. మనం స్పందించే విధానము మన అదుపులో ఉండదని, మనం స్పందించే విషయం కూడా మన అదుపులో ఉండదని. ఉదాహరణకు, మనం ఎవరైనా తిట్టినప్పుడు కానీ, మన పట్ల ఎవరైనా కీడు చేసినప్పుడు మనం ఎలా స్పందిస్తాము? దాని గురించి దీర్ఘంగా ఆలోచించి స్పందించాలని నిర్ణయించుకొని స్పందిస్తామా? అలా స్పందించాం. వెంటనే మనం కోపం చూపిస్తాం కదా, వెంటనే కోపడిపోతాం, వెంటనే తిట్టేసేయాలి, కొట్టేసేయాలి, ఏదో చేసేయాలి అన్న ఆలోచనతో మనము ఏదో చేయడానికి ప్రయత్నిస్తాం కదా. అటువంటి స్పందనే మక్కువ అని అంటారు. అంటే అటువంటి పరిస్థితుల్లో మనము ఆలోచించము, మన స్పందన, మన ప్రవర్తన కూడా మన అదుపులో ఉండదు. అదుపు తప్పిపోతాం అన్నమాట. చేయకూడని విషయాలు చేసేస్తుంటాం, మాట్లాడకూడని మాటలు మాట్లాడేస్తుంటాం. సో మనుష్యులకు వచ్చే భావాలు ఇటువంటివి, ఎక్కువ మాట మక్కువ కలిగిన భావం, ప్యాషన్స్. అటువంటిది దేవునిలో ఉండదు.
సడన్ గా దేవుడు రియాక్ట్ అయిపోయి, అయ్యో వీరు ఇలా చేశారని నేను అలా చేస్తానని చెప్పేసి స్పందించాడు. ఆయన అదుపు తప్పడు మనుషులలాగా. కానీ దేవుని విషయంకి వచ్చేసరికి ఆయన భావోద్రేకాలు ఆయన అదుపులో ఉంటాయి. ఆయన స్పందనలు పరిపూర్ణమైన నియంత్రణలో ఉంటాయి. అందుకే జానథన్ ఎడ్వర్డ్స్ ఏమంటాడంటే, దేవునికి వచ్చేది అఫెక్షన్స్, ఆప్యాయతలు, మనుషులకు వచ్చేది ప్యాషన్స్, మక్కువ అని విడదీసి చూపిస్తూ ఉంటాడు. సో ఆయన అదుపులో ఆయన స్పందనలు ఉంటాయి. మనుషుల అదుపులో ఉండవు ఆయన స్పందనలు. మనిషిని బట్టి ఆయన స్పందిస్తలేడు, ఆయనను బట్టి, ఆయన లక్షణాలను బట్టి ఆయన స్పందిస్తున్నాడు. ఆయన చిత్తాన్ని బట్టి ఆయన స్పందిస్తున్నాడు. ఆ రకంగా ఆయన మార్పు లేని వాడు. బయట నుండి ఎవరు కూడా ఆయన పైన ప్రభావితం చేసి ఆయనను మార్చలేరు, ఆయన ఉద్దేశాలను మార్చలేరు, ఆయన పనులను, ఆయన క్రియలను మార్చలేరు. ఎవరు కూడా ఆయనను బాధ పెట్టలేరు, ఎవరు కూడా ఆయనకు నొప్పి కలిగించలేరు, ఎవరు కూడా ఆయనను శ్రమ పెట్టలేరు. కానీ అనే పదం చాలా ముఖ్యమైనది. కానీ ఆయన ఉద్దేశ్యాల ప్రకారం, ఆయన ప్రణాళిక ప్రకారము ఆయనే మన పట్ల సానుభూతి చూపిస్తూ శ్రమలలో పాల్గొంటున్నాడు. ఆయన చిత్తానుసారంగా శ్రమ పడాలని మనతో పాటు ఆయన సానుభూతి చూపించడానికి, మన పట్ల సానుభూతి చూపించడానికి శ్రమలను ఆయన ఇష్టానుసారంగా, ఆయన చిత్తానుసారంగా పొందుకుంటున్నాడు. ఇది ప్రత్యేకంగా మనం ఎక్కడ చూస్తామంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలను మనం చూస్తుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు. Hebrews chapter 14, Hebrews chapter 4, verse 15 and 16. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుతుంది. ఇక్కడ మనం ఏం చూస్తామంటే, యేసు ప్రభువు మన వల్లనే శోధింపబడ్డాడు. సహానుభావము అంటే మనం ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నామో ఆయన కూడా వెళ్ళాడు. కాబట్టి మనము ఎలా భావం కలిగి ఉంటున్నామో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన కూడా ఆ భావం గుండా వెళ్ళాడు. అందుకే మన పట్ల సానుభూతి చూపించగలుగుతున్నాడు. ఇంకా చెప్పాలంటే మనము వెళ్ళేదానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన శ్రమ పొందుకున్నాడు. ఎంత అంటే శిలువ మరణం అంతకన్నా ఘోరమైన చావు ఇంకా ఈ లోకంలో లేదు. అదంతా ఎందుకు పొందుకున్నాడు అంటే, మిమ్మల్ని, నన్ను మన పాపముల నుండి రక్షించడానికి. ఆ శిలువ కార్యంలోనే మనకు గొప్ప నిరీక్షణ ఉన్నది, మనకు రక్షణ ఉన్నది. శిలువ లేనట్టయితే మన జీవితంలో, ఆ శిలువ కార్యం లేనట్టయితే ఈ లోకంలో మనకు రక్షణ అంటూ ఉండదు. ఒక్కసారి మనం ఆగి ఆలోచించుకోవాలి, మనము ఎలా రక్షింపబడుతున్నాము? మన క్రియలను బట్టా అంటే కాదు, యేసు క్రీస్తు చేసిన క్రియను బట్టియే. వేరే ఏ క్రియ కూడా మనల్ని రక్షించలేదు. సో ఆ శిలువ పైన చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. ఎప్పుడు అది కూడా మనము మారు మనస్సు పొంది యేసు క్రీస్తును నమ్ముకున్నట్టయితేనే. ఆ మారు మనస్సు అనేది మన జీవితంలో లేనట్టయితే మనము రక్షణ పొందుకోలేము. నేను క్రీస్తుని నమ్ముకుంటున్నాను, చిన్నప్పుడు నేను నమ్ముకుంటున్నాను అంటే సరిపోదు. నేను ప్రతి ఆదివారం సంఘానికి వెళ్తున్నాను, వేయాల్సిన డబ్బు వేస్తున్నాను, ఇంకేం కావాలి అని అంటే సరిపోదు.
ఆ రక్షణను మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోలేము, మన క్రియల ద్వారా మనం సంపాదించుకోలేము. కానీ కేవలము మనం మారు మనసు పొంది యేసుక్రీస్తు నన్ను విశ్వసించినప్పుడే పొందుకోగలము. ఒక్కసారి మనం ఆగి మీరు నేను ఆ రక్షణ పొందుకున్నామా అని చర్చించుకుందాం. మనం ఇప్పటి వరకు దేవుడు మార్పు లేని వాడని చూసుకుంటాం. చాలా వచనాల ద్వారా స్పష్టంగా చూస్తున్నాం ఆయనలో ఎటువంటి మార్పు ఉండదని. అయినప్పటికీ ఆయన భావోద్రేకాలు కలిగిన వాడు, ఆప్యాయత కలిగిన వాడు, మనుషులలాగా మక్కువ చూపించేవాడు కాదు. ఆయన ఆప్యాయతలు, ఆయన భావోద్రేకాలు కూడా ఆయన నియంత్రణలో ఉన్నాయి. అవి ఆయన చూపించాలని ఇష్టపడి, ఆశపడి ఆయన చిత్తానుసారంగా చూపిస్తున్నాడు అన్న విషయాన్ని మనము గ్రహించుకున్నాము. ఆయనలో ఎటువంటి మార్పు అనేది లేదు అన్న విషయాన్ని మనము గ్రహించుకున్నాం. దీనివల్ల మనకేంటి లాభం? ఆయన మార్పు లేని వాడైతే మనకేంటి లాభం? ఇది ఎందుకు ప్రాముఖ్యము అని ఒకసారి ఆలోచిస్తాం. దేవుడు మార్పు లేని వాడుగా ఉండడము ఎందుకు మనకు ప్రాముఖ్యం? ఒకవేళ దేవుడు మారగలిగే అవకాశాలు ఉన్నాయి అనంటే ఎటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకసారి ఊహించుకుంటే 2 రకాలుగా మారచ్చు ఆయన మార్పు. మంచిగా మారచ్చు, లేదా చెడ్డగా మార్పు పొందొచ్చు. ఒకవేళ మంచిగా మారుతున్నాడే అని అనుకోండి, ప్రాబ్లం ఏంటి? మంచే కదా. ఇక్కడ సమస్య ఏంటిదంటే మంచిగా మారుతున్నాడు అని మనం అనుకుంటే, అంటే ముందుగా ఉన్నట్లు కన్నా ఇప్పుడు ఇంకా మంచిగా అవుతున్నాడు అంటే ముందు ఏదో లోపం ఉంది అని అర్థం. మారగలడు అని అంటే ఆయనలో పరిపూర్ణత లేదు అని అర్థం. ఇంగ్లీష్ లో మనము ఒకసారి గ్రామర్ చూసుకుంటే యాడ్జెక్టివ్స్ అనే పదాలు ఉంటాయి. అంటే విశేషణ. విశేషణ అనంటే ఒక వస్తువు గురించైనా, ఒక వ్యక్తి గురించైనా, దేని గురించైనా వివరించి చెప్పేదాన్ని మనము విశేషణ అని అంటాం. ఉదాహరణకు ఒక వ్యక్తి గురించి ఆయన మంచి వ్యక్తి అన్నాం అనుకోండి, ఆ మంచి అన్న పదము విశేషణ, యాడ్జెక్టివ్. దానితో పోలిస్తే ఆ మంచి పదాన్ని మనకు 3 రకాలుగా వాడచ్చు. ఒకటి అడ్జెక్టివ్ గా, సింపుల్ అడ్జెక్టివ్ గా వాడచ్చు. ఇంకోటి ఏంటిదంటే కంపారిటివ్. మూడోది ఏంటంటే సూపర్లేటివ్ అని. అడ్జెక్టివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ అంటే 3 రకాలుగా దాన్ని వాడచ్చు. అంటే ఈ విశేషణ తులనాత్మక అంటే కంపారిటివ్, పోల్చి చెప్పేదన్నమాట. అంటే విశేషణ మంచిది అన్నాం అనుకోండి, ఇది మంచిది అని అంటాం. అదే తులనాత్మక అంటే కంపారిటివ్, పోల్చదగిందంటే ఇది దానికన్నా మంచిది అని. అంటే ఒక దాంతో పోల్చి దానికన్నా ఇది ఇంకా మంచిది అని చెప్పేసి మనం పోలుస్తూ చూపిస్తున్నాం అది ఎంత మంచిదో అని. సూపర్లేటివ్ అంటే అతిశయోక్తి, అంటే ఇంకా హైయెస్ట్ అన్నమాట, ఉన్నతమైన స్థితిలో ఉన్నది, ఉత్తమమైనది అని చెప్పేసారు. గుడ్, బెటర్, బెస్ట్, ఈ 3 పదాలు ఉన్నాయి కదా ఇంగ్లీష్ లో. గుడ్, బెటర్, బెస్ట్, మంచిది, దానికన్నా మంచిది, ఉత్తమమైనది అని చెప్పేసి. ఇక్కడ మనం చూస్తే ఈ చివరి 2 ఒక దానికన్నా మంచిది అని చెప్పినప్పుడు మనకు ఒక స్టాండర్డ్ ఏంటిది? మంచి దానికన్నా తక్కువ అయినది, అది స్టాండర్డ్ గా పెట్టి దాంతో పోలుస్తూ ఓకే దానికన్నా మంచిదని చెప్తున్నాం అన్నమాట. కానీ ఉత్తమమైనది అన్నప్పుడు అదే ఇంకా స్టాండర్డ్, దానికన్నా తక్కువ లేదు, ఎక్కువ లేదు. తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ లేదు, ఇంకా అదే. ఆ రకంగా ఒకటి చూడొచ్చు. ఇంకొకటి ఏంటిదంటే ఇంకా దాంతో మనం దేన్ని పోల్చలేమని చెప్పేసి కూడా చూడొచ్చు. సో దేవుని విషయానికి వచ్చేసరికి కూడా మనము ఆయనని ఇంకొకటితో పోల్చి వారికన్నా మంచివాడు అని అంటే ఆయనలో ఇంకా లోపం ఉంది, పరిపూర్ణత లేదు అని అర్థం. ఆయన శక్తి ఇంకా ఎదుగుతుంది, పెరుగుతుంది అని చెప్పేసి మనము అంటే ఆయన పరిపూర్ణంగా శక్తిమంతుడు కాడు అని అర్థం. ఆయన జ్ఞానంలో ఇంకా ఎదుగుతున్నాడు అని అంటే పరిపూర్ణంగా ఆయనకి సమస్తము తెలుసు అని చెప్పేసి మనము చెప్పలేము.
సో అట్లాంటి లోపాలు ఉన్నప్పుడు మనలను రక్షించే విషయంలో ఆయన సామర్థ్యం కలిగి ఉన్నాడు అని మనం ఎలా చెప్పగలుగుతాం? అలాంటి దేవుని నమ్ముకోవడము చాలా కష్టము. పరిపూర్ణంగా లేని దేవుని నమ్ముకోవడము చాలా కష్టమవుతుంది. సరే, ఒకవేళ ఇంకొక రకంగా చూస్తే ఆప్షన్ 2లో ఆయన చెడ్డగా మారే అవకాశాలు ఉన్నాయని అనుకోండి. కొద్దిగా అయినప్పటికీ లేదా పూర్తిగా చెడ్డగా మారు పరిస్థితి ఎలా ఉంటుంది? అది అందరికీ ప్రమాదకరమైన పరిస్థితి. నిరీక్షణ అంటూ ఇంకా ఉండదు మనకు. ఆయన తన వాగ్దానాలపై మనసు మార్చుకుంటే ఆయనను మనము నమ్మలేము. ఈరోజు నేను రక్షిస్తానని వాగ్దానం చేస్తాడేమో, రేపు ఆయన మనసు మార్చుకున్నాను. అప్పుడు నాకు మంచిగా అనిపించింది మిమ్మల్ని రక్షించాలని, ఇప్పుడు నాకు హోప్ వస్తుంది మీ పైన మిమ్మల్ని రక్షించాలని అంటే, అటువంటి దేవుని కూడా మనము నమ్మలేము, విశ్వసించలేము. అందుకే మార్పు లేని దేవుడు మనకు అవసరం. మరి మన దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు మార్పు లేని దేవుడు కాబట్టి ఆ దేవునికే వందనాలు, స్తుతులు, స్తోత్రము చూపిస్తాం. చివరిగా క్రైస్తవులుగా మనము అందరము మారాలి. మార్పు లేని దేవుని గురించి చూసుకున్నాము. నేను కూడా మారకుండా ఉంటాను, మా దేవుడు మారడు కాబట్టి అని అంటే కాదు. మనము మారాలి, కానీ మన విశ్వాసము, విధేయత ఆయన పట్లనే ఉండాలి. అది మారకూడదు. మారు మనస్సు, మారుతున్న హృదయం, మారుతున్న ఉద్దేశాలు, ఆశయాలు, మారుతున్న జీవిత విధానము క్రైస్తవులలో కనిపించాలి, స్పష్టంగా కనిపించాలి. మంచిగా మారాలి. క్రీస్తు స్వరూపంలోనికి అనుదినము మారుతూ ఉండాలి. దేవుని మహిమ కొరకు మారాలి. నలుగురి క్షేమాభివృద్ధి కొరకు మనము మారాలి. మనందరము మారుతూనే ఉంటాం, అది సత్యం. కానీ ప్రశ్న ఏంటిదంటే, వాస్తవమైన విషయము మనమందరము మారుతూనే ఉంటాము. మార్పు లేదు అంటూ లేదు, మనలో మారుతూనే ఉంటాం. కానీ ప్రశ్న ఏంటిదంటే, మనం మంచిగా మారుతున్నామా, చెడ్డగా మారుతున్నామా? ప్రశ్న. పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం నేను మంచిగా ఉన్నానా, చెడ్డగా ఉన్నా? పోయిన నెల, పోయిన సంవత్సరం మనం పోల్చుకుంటే మనం ఎలా మారాము? మంచికి మారామా, చెడుకు మారామా? దిగజారిపోతున్నామా, ఎదుగుతున్నామా? ఒకసారి మనము ఆలోచించుకోవాలి. నిజంగా మనం క్రైస్తవులుగా క్రీస్తు స్వరూపంలోకి మారాలి అని అంటే మన జీవితంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకు అవసరం. అవన్నీ పదే పదే చెప్తూనే ఉన్నాయి సంఘంలో. ఏంటి అవి? వాక్యము, ప్రార్థన, సంఘ సహవాసం. వాక్యము, ప్రార్థన, సంఘ సహవాసం. ఒక సంఘంలో సభ్యులుగా మనము లేనట్టయితే, మన జీవితము సంఘంలో జీవించినట్టయితే మనము మారలేము. క్రీస్తు స్వరూపంలోనికి మారలేము. ఇక్కడ దృష్టిలో ఉంచుకొని ఒక్కసారి ఇవన్నిటిని మనం దృష్టిలో ఉంచుకొని మన జీవితాలను మనము పరీక్షించుకొని చూస్తాం. దేవునికి మహిమకరంగా మనము మారుదాం. ప్రార్థించుకుందాం. దేవా, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీలో మార్పు లేదన్న విషయాన్ని మేము గ్రహించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు అయ్యా. దేవా, మరిదిగో మీరు మారరు కాబట్టి మీరు మా పట్ల చేసిన వాగ్దానాలు కూడా మారవయ్యా. మీరు మమ్మల్ని రక్షిస్తానని వాగ్దానం చేశారు. క్రీస్తు యొక్క శిలువ ద్వారా దేవా మరి చేసిన, మరి మీరు చూపిస్తున్న గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు. ఆ ప్రేమ మారదన్న విషయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మంచితనం గల దేవుడవు, నీతిమంతుడవు, పరిశుద్ధుడవు, న్యాయవంతుడవు. ఈ విషయాల్లో నువ్వు మారని దేవుడవు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జాలి, కృపా, కనికరమ గల దేవుడవు, ప్రేమించేవాడవు. ఈ విషయంలో నువ్వు మీరు మారరయ్యా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ యొక్క లక్షణాలను బట్టి దేవా నిరీక్షణ కలిగి మీ అందు విశ్వాసంతో జీవించగలుగుతాం. మరి మీరు మారని దేవుడు అని మేము గ్రహించి మీ అందు మేము నమ్మకం ఉంచి జీవితకు సహాయం ఇచ్చే. మా హృదయాలు మోసకరమైనవి, అవి మారుతూ ఉంటాయి, మమ్మల్ని మోసం చేస్తూ ఉంటాయి.
వాటిపై మేము లక్ష్యం ఉంచకుండా ఎదిగో మీ హృదయాన్ని తెలుసుకునేటట్టుగా మాకు సహాయం చేయొచ్చు. మీపై నమ్మకం ఇస్తూ మీ అందు విశ్వాసం కలిగి మీకు విధేయత చూపిస్తూ నడుచుకోవడానికి మాకు సహాయంగా ఇచ్చింది. గొప్ప దేవుడు మమ్మల్ని ఎంతోగానో ప్రేమించారు. మా జీవితాలు ప్రభా మరి మీరు చక్కబెడుతున్న రీతిని బట్టి మీకు వందనాలు, పరిశుద్ధపరుస్తున్న రీతిని బట్టి మీకు వందనాలు. కాబట్టి దేవా మీ యొక్క ప్రేమను మేము గ్రహించి మీ పట్ల ఆకర్షిత సహాయంగా ఇచ్చండి. ఇంకా మీలో మారాలయ్యా. ఇంకా అనేక విషయాలు మేము మారాలి. క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించేటప్పుడు సిగ్గుపడే వారిగా కాకుండా, నలుగురు మాతో ఉండడానికి సిగ్గుపడే వారిగా మా జీవితాలు అలా ఉండకుండా దేవా మీకు మహిమకరంగా మీకు ఇష్టలుగా ఉండటకును మాకు సహాయంగా ఇచ్చేయండి. ప్రతి విషయంలోనూ కృప చూపించి నడిపించమని వేడుకుంటూ ఇదిగో ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, మరి ఇప్పుడు దాకా విన్న వాక్యాన్ని మా హృదయ లోతులో ఉంచండి, అది ఫలించేటట్టుగా దీవించమని వేడుకుంటున్నాను. మా ప్రతి ఒక్క జీవితాలను మీ చేతకు సమర్పించుకుంటూ మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.